మేము ట్రైనింగ్ అయినాం యాక్షన్ అనగానే బంద్ అవుతాం. అయ్యో మేము ట్రైనింగ్ అయినాం యాక్షన్ అనగానే బంద్ అవుతాం. అయ్యో పల్లెకు మంచిగా రావాలి. మా తోటలో వచ్చి షూటింగ్ తీయండి, మేమందరం వస్తాము. మేమందరం వచ్చి చేస్తాము. పల్లెకు మంచిగా రావాలి. మా తోటలో వచ్చి షూటింగ్ తీయండి, మేమందరం వస్తాము. మేమందరం వచ్చి చేస్తాము. మాకు అన్ని తెలుసు, యాక్షన్ గీక్షన్ అంతా తెలుసు మాకు. చేస్తున్నాం మేము చేస్తాము. అది సాకలి ఐలమ్మ అని తీసిండ్రు. అరే మంచిగా తీసిరు అది బాగానే తీసి. అవో అప్పుడప్పుడు రోడ్డు మీద పోసిపోతారమ్మా, ఎందుకంటావు కూరగాయల్ని? ధరలు లేక పోసిపోతారు. ఇక 6 గంటలకు పోయినాం, రాత్రి 7 గంటల దాకా. మనిషికి 1000 రూపాయలు ఇచ్చారు. రోజుకి 1000 రూపాయలు. ఎన్ని రోజులు అయింది మరి? 8 రోజులు అయింది. 8 రోజులు అయిందా? గేట్ అవుట్ అంటే గేట్ అవతలకే పోవాలి. అరే ఏం చెప్పిండే, గేట్ అవుట్ అంటే గేట్ అవుట్ అవతలకే పోవాలి. మరి ఇంకేముంటుంది కదా. బట్ ఎంతైనా ఊరే అబ్బా, సిటీ ట్రాఫిక్ లొల్లీలు, ఈ విమానాల సప్పుడు. లైఫ్ చిన్నది, బట్ కొన్ని ఎంజాయ్లు చేస్తుండాలి. మీరు మేమా ముగ్గురం అన్నదమ్ములు. ముగ్గురు నువ్వే పెద్దనా? నేను నడిపోయిన. నువ్వు మీ అన్న ఉన్నాడా? ఇంకా నాకంటే పెద్ద ఆయన ఉండు, నాకంటే చిన్న ఆయన ఉండు. వారిని అప్పట్లో ఏం తింటుంటారే మరి, మంచిగా గట్టిగా. గట్ట. అందరికీ నమస్తే, హాయ్, హలో. యాక్చువల్గా ఈ తోట ఇదంతా బొమ్మరామవరం దగ్గరలో మా ఫ్రెండ్ షార్ట్ ఫిలిం కోసం వచ్చానమాట. అయితే ఈ కాక పేరు, కాక ఏం పేరు నీ పేరు? సత్య. సత్య కాక అయితే మామూలుగా లేడు, ఎవరు వచ్చినా ఇంటలేడు. యాక్చువల్గా ఓనర్తో మాట్లాడించినా కానీ లేదు సార్, మా సూపర్వైజర్ ఉన్నాడు, మా సూపర్వైజర్ తోటి మాట్లాడితేనే నేను గేట్ ఓపెన్ చేస్తా, లేకపోతే ఓపెన్ చేస్తారా అన్నాడు. ఉండాలి, అట్లుంటేనే కదా ఇప్పుడు ఎవరికైనా నమ్మకం ఉంటుంది. కాక ఎవరేనా ఇది? మడిసిడిపల్లి. ఓకే ఓకే. మేము చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తాం కాక. ఇప్పుడు ఇవి కూడా సార్ వాళ్ళేనా? అంతేనా? ఓకే. నువ్వు ఏమంటారు, ఎంతైనా నీకు ఏజ్ ఎంతనా? 60-70. ఇప్పట్లో 60-70 అంటే మామూలు విషయం కాదులే. దిస్ ఇస్ మై ఫ్రెండ్ నవీన్ చెరుకు. డైరెక్టర్ ఆఫ్ మై షార్ట్ ఫిలిం. ఎస్. ఏమంటా అంటే నెక్స్ట్ ఈ మీకు షార్ట్ ఫిలిం మేము తొందరలోనే రిలీజ్ చేస్తాం. అంటే ఇప్పుడు లొకేషన్ కోసం వచ్చానమాట. మనోడు డైరెక్షన్ చేస్తుండు. ఒక మంచి ఫైట్ సీన్ ఉంటుంది. సో ఆ ఫైట్ సీన్ కోసం మంచి సొంత లొకేషన్ కావాలని చెప్పేసి తెలిసిన సార్ ఉంటే వచ్చినాం. సో వెయిట్ చేయండి, తప్పకుండా షార్ట్ ఫిలిం చూడడానికి. మీరు మాత్రం మస్తు సాటిస్ఫై అవుతారు నేను చెప్తున్నాను. ఎస్, డెడికేషన్తో వర్క్ చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. కాకపోతే ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే అన్నీ సుసాధ్యం కాని కూడా సాధ్యమవుతుంది. అదిదా మెయిన్ పాయింట్. బట్ ఎంతైనా ఊరే అబ్బా, సిటీ ట్రాఫిక్ లొల్లీలు, ఈ విమానాల సప్పుడు. లైఫ్ చిన్నది, బట్ కొన్ని ఎంజాయ్లు చేస్తుండాలి. ఎప్పుడు వర్క్ అంటే మైండ్ స్ట్రెస్ అయిపోతుంది, మామూలుగా స్ట్రెస్ కాదు. కానీ చాలా బాగా అనిపించింది ఏంటంటే ఊరు సైడు తోటలు, తర్వాత పంట పొలాలు. ఎండాకాలం రాగానే మొత్తం అంగురు తోట, మామిడి తోట చుట్టే తిరిగేది. చాలా మేము మా చిన్నప్పటి నుంచి అందరూ ఉన్నాడు. సత్తే కాకున్నాడు ఎంబడి.
తిన్నారా మీరు? హాయ్ హాయ్ చెప్పురి. తిన్నారా? ఓకే. అర్థం కాలే, వినిపిస్తలేదు. అత్త వస్తున్నాం ఆగురి. ఇట్లా ఈ బండ్లు ఉంటాయి తెలుసా, దేనికంటే చెట్లకు కొట్టడానికి. దీంట్లో మందు కలిపి ఇట్లా ఇద్దరు పట్టుకొని చెట్లకు కొట్టుకుంటూ వస్తారు అన్నమాట. అంటే కెమికల్స్ ఉంటాయి కదా, అంటే చెట్లకు చెదలు పట్టకుండా లేదా అంటే రోగం రాకుండా ఇట్లాంటి ట్రాక్టర్కి వెనకాల అది తొలగిచ్చేసి చేస్తారన్నమాట. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అబ్బా, బాగుంటుంది. అవు కాక ఇప్పుడు నువ్వు ఉండేది ఏటేటు? మర్సిరెడ్డిపల్లి. ఓకే, ఎంతమంది మీరు? మేమా ముగ్గురం అన్నదమ్ములు. నువ్వే పెద్దనా? నేను నడిపోయిన. మీ అన్న ఉన్నాడా ఇంకా? నాకడే పెద్ద ఆయన ఉండు, నాకడే చిన్న ఆయన ఉండు. వారిని అప్పట్లో ఏం తింటుంటారే మరి, మంచిగా గట్టిగా గట్ట. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ గట్కనే తిన్నాం నాయన. అంతే, అన్నం దొరకలే. జమాడ మాకు అన్నం దొరకలే, గట్కనే తిన్నాం, జొన్న గట్క. అప్పటికి మనం ఏమంటారు, ఇప్పుడున్న ఫుడ్కి అప్పుడున్న ఫుడ్కి గట్కనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అంత ఫుడ్ ఎంత తిన్నా కానీ తొందర రోగాలు వస్తున్నాయి, తొందరగా ఆయుష్ తీరిపోతుంది. ఉన్నదా పెద్దమ్మ? మరి పెద్దమ్మ ఉన్నదా? ఓకే, సూపర్. ఇగో మీకు పరిచయం చేపిస్తాడు, వాళ్ళ దాంట్లోకి పోతా. వంకాయ తోటలో సాంగ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఏంటది? మైసిరెడ్డిపల్లె? తీస్తాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ తోటలో షూటింగ్ ఉంది. అవునా? అరే మంచిగా తీసిరు అయితే. బెండకాయ వంకాయలు వేస్తున్నాము, మంచిగా పంట పండిస్తున్నాము. అరే ఈ ఎండలో చేస్తారేమో మరి, జస్ట్ రెస్ట్ తీసుకోపోయారు. ఎండ ముదురుతున్నాయిరా మెల్లమెల్ల. ఎండల కష్టం చేస్తేనే మాకు వెళ్తుంది. 6 గంటలకు పోయినాం, రాత్రి 7 గంటల దాకా. మనిషికి 1000 రూపాయలు ఇచ్చాం. రోజుకి 1000 రూపాయలు. ఎన్ని రోజులు అయింది మరి? 8 రోజులు అయింది. 8 రోజులు అయిందా? వరి కోసుకుంటా, ఉరుకుడు వరి కోసుకుంటా, ఇట్లా తట్టలు పట్టుకొని ఇచ్చిండు. రోజుకి 1000 రూపాయలు ఇచ్చిండు. తిండి వాళ్ళదే, అన్నం. మా ఊళ్ళో బాగానే, మా ఊరి దగ్గర కూడా మామిడి తోటలు ఉన్నాయి, బాగానే తీస్తారు. మీది ఎక్కడన్నా? మాది హైదరాబాద్. ఏది కావాలి? ఇవి పాములకి తిరిగా అమ్మ మరేటు? అంతేనా? ఉండయా? ఇప్పటిదాకా గడ కుందేలు కనిపించింది, మంచిగా ఉంది. తినేది అంటావా? అదే మంచిగా సైలెంట్గా ఉంది వాతావరణం ఇటు. ఏసీలు వేసుకొని కూర్చుంటారు అమ్మగారు. గడల పంటి మేము
ఎంతైనా మీరే గట్టిగా ఉంటారుగా ఆ ఏజ్ వేసుకున్న వాళ్ళు అంతా మెత్త మెత్త పారం కూడా లేక అప్పుడు తిండి వేరు ఇప్పుడు తిండి వేరుగా పని చేస్తేనే చెమట పడితేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది అంటారు తీసుకో ఇస్తారా వండుకుంటామంటే ఇస్తాం సూరకాయ తీసుకోపోయి ఇక రోజు ఇదే పనా మీకు తోటలా ఒకనాడు ఇది వేస్తాము ఒకనాడు గడ్డి తీస్తాము మందు వేస్తాము ఇదే ఇక చిన్నప్పటి నుంచి ఇదే పనులామా లేకపోతే ఎట్లా చిన్నప్పటి నుంచి ఇదే పని నేర్చుకుని నుంచి నాట్లు సాగల ఇలా మనకు వీరనారి సాకలైనమ్మ వ్యవసాయం పని మాకు ఇక ఇవి అయిపోతాయి అనుకో నాట్లు అట్లా కలుపు పని అది ఇదే ఇక మాకు ఇలా ఏమేం కాయలు ఉన్నాయి ఈ మామిడి తోటలా మామిడికాయలు ఉన్నాయండి అంటే ఇప్పుడు ఏమంటారు తొక్కు కాయలు ఉంటాయి తొక్కకాయలు లేవు ఇందా రసాలేనా మన కోత మామిడికాయలు లేవా ఇవి అవి ఈ కోత మామిడికాయలా ఓకే ఒక్కటే బాగున్నాయి కాయలు అయిపోయినాక మీరు వస్తుంది లేదు ఈ వారంలో వస్తాం మరి ఆరాంలో వస్తే ఆ షూటింగ్ వాళ్ళు అందరూ వస్తే కాయలు తెంపరు అందరం ఏమి ఉండవు ఒక 5-6 మంది ఉంటాం అంతే మీరున్నారుగా తెంపితే ఆయన ఇక మీ సార్ తిడతాడు మళ్ళా మంచోడు కాయలే ఈసారి బాగా లాస్ అవుతుంది ఉదమార్ కాడ కూడా తోట ఉంది పెద్దది మీ ఈడ ఇల్లు ఉంది అన్ని ఉన్నాయి తీస్తారా అట్లా తీస్తాం రైలు పట్టాలు వేసి రైళ్ళ మీద తీసిరు మా దగ్గర మైసిరెడ్డిపల్లె చూమంత్రం సినిమా చూమంత్రం మేము కూడా పోయినాం సూపర్ రోజుకి 500 ఇచ్చి తిండి పెట్టిరు ఈ చెట్లకు కూరగాయల నూరు పెట్టిరు ఇల్లు కూడా తీసిరా ఇలా తీయలే ఓకే జర పోయినాక జర బాధపడ్డారు మా ఊరు మంది పాడే గిట కట్టి ఆ ఊరు పెట్టి చేసే వరకల్లా ఇక 2-3 చచ్చిపోయిరు మళ్ళా అదరికేనో అట్లా అయ్యింది ఇట్లా చచ్చిర్రు అన్నట్టుగా అయిపోయింది మళ్ళా రానియొద్దు షూటింగ్ వాళ్ళను అని అన్నారు ఎందుకు రానియద్దన్నారు మరి ఆ ఊళ్ళో ఊరు పెట్టుడు ఎందుకు పాడే కట్టిరు పాడల వండ పెట్టిరు కాష్టం చేసిండ్రు అట్లా చేసే వరకల్లా ఊరుకు ఒక కీడు లెక్క అని రానియొద్దు షూటింగ్ వాళ్ళని అని అన్నారు ఇక తోటలలో తీస్తారు అంటే ఏమో నమ్ముతుంటారు కదా ఇక అట్లా అట్లా బల్గం సినిమా లెక్క ఇక బల్గం సినిమా లెక్క అదే ఇక పిట్ట ముట్టకపోతే ఇక ఊరికి శని పట్టిందని ఒక మోషన్స్ అయితే అది ఊర్లో పాటలు పాడతారులే పాడతారు మీకు పాట వచ్చా ఏమన్నా మా సింగర్ ఏది సింగరా ఏది ఇవేనేనా ఓ పాట పాడమ్మా పాడు ఏం కాదు మెల్లగా ఈ వెనకలకు రా అందరు ఉంటారు మమ్మల్ని పెట్టుకుంటారా మీరు సీటు ఇంకొస్తే ఇప్పుడు చేస్తాం అది మేము ట్రైనింగ్ అయినాం యాక్షన్ అనగానే బంద్ అవుతాం అయ్యో చేస్తున్నాం యాక్షన్ అనగానే మేము చేస్తాము యాక్షన్ కెమెరా ఇవన్నీ తెలుసు అనమాట రోలింగ్ కెమెరా యాక్షన్ అన్ని తెలుసు అన్ని చేసినాం మమ్మల్ని రమ్మనాల మరి రమ్మంటారు మా శివకి చెప్తాము రమ్మంటాం కాయముట్టనియము చేసుకొని పోతారట బిడ్డ షూటింగ్ చేసుకుంటారట మన తోట ఎక్కడెక్కడ వస్తుంది అది ఇదంటే ఈ ఓనర్ ఎటు సైడ్ ఉంటాడు ఎక్కడ ఉంటాడు 2-3 తోటలు ఉన్నాయి అరే ఇక మమ్మల్ని
అమ్మా ఓ పాట పాడతావా లేదా? వచ్చేకాడికి వాడిగా వీళ్ళు కూడా కోరస్ ఇస్తారు. ఇక రాత్రి పోగానే ఇంత వేడివేడిగా అన్నం వండుకొని తింటే హాయిగా ఉంటుంది. ఇక కోడళ్ళు మనమరాళ్ళు కోడళ్ళు అందరు ఇక గీమకు నాకురు ఇంకా వీళ్ళకు చిన్నగా ఉండ్రు. ఆమె పిల్లలు ఆ పిల్లలు చిన్నగా ఉండ్రు. ఆమెకు పిండి అయింది. ఇంకా మనవాడు గిట్ట రాలే. సరే అమ్మ మరి పోతున్నా. అమ్మా సింగరు నువ్వు పాట పాడమంటే పాడతలేవుగా. ఏం కాదులే, పాటనే వాడు, ఏదైనా మంచిది వాడు. అప్పుడు వాడుతుంటావా? ఓ చిన్న బిట్ వదలదా రాదు అయితేలే. మీరు పట్టు పట్టిరంటే దెబ్బకైపోతుంది. వస్తాం వస్తాం వస్తాం. సరే బాయ్ చెప్పు మరి. ఇటు సింగరు ఇటు బాయ్ బాయ్ బాయ్. చెప్పు అందరు చెప్పాలి. అమ్మ పోతున్నాం మరి. మంచిది. వీళ్ళకి కూడా బాయ్ చెప్పు మరి. ఇక అందరికి బాయ్. మా షార్ట్ ఫిల్మ్ మంచిగా రావాలన్నా మంచిగా రావాలి. మా తోటలో వచ్చి షూటింగ్ తీయండి. మేము అందరం వస్తాము. మేమందరం వచ్చి చేస్తాము. మాకు అన్ని తెలుసు, యాక్షన్ గీక్షన్ అంతా తెలుసు మాకు. బెండకాయ అవి తీసుకొని పొరిని. అవునా? వంకాయలు ఆనకాయ తీసుకుపోయి వండుకోపోరి. సరే సరే. ఇక ఊర్లోకి వస్తే ఇది మంచిగా అనిపిస్తుంది అమ్మా. ఏమున్నా కానీ ఏడికి ఏషియన్లోకి పోయినా ఇన్ని కొన్ని తీసుకుపోమంటారు ప్రేమతోటి. అది మంచిగా అనిపిస్తుంది. ఏడ దొరికితే కష్టం అమ్మ. పోయేస్తాం మరి. అస్సలు దొరికాయి ఫ్రెష్గా. కవర్ ఉంది మామిడికాయలు అసలు ముట్టుంది. తెంపొద్దు అంటే నమ్మకం ఉంటుందేమో అట్లా. ఊర్లోకి వస్తే ఒక చిన్న సంతోషం ఏంటంటే ఏ చేనులకు పోయినా ప్రేమతోటి ఇన్ని కూరగాయలు పెడతారు. ఈడ కూడా అమ్మ ఇట్లా వేస్తుంది. కొన్ని వంకాయలు తీసుకుపోరాని చెప్పింది. ఏది చేస్తేనే పంట పడుతుంది అంటున్నావా? దానం పెడితేనే పంట పండుతుంది అంటావు. అరే అప్పుడప్పుడు రోడ్డు మీద పోసిపోతారమ్మా. ఎందుకంటావు కూరగాయలని? అరే ఎవరో అన్నుండే ఇట్లా రోడ్డు మీద పోసిపోతే అయ్యో ఉన్నాయని ఖరాబ్ అయినాయి అన్నా అంటే అట్లా కూడా పోతాయటగా మస్తు. అవునవును. సరే అమ్మా మరి పోతాం మరి. సతేగా కలుద్దాం మరి. ఇక షార్ట్ ఫిలిం రోజు వస్తాం. ఇక మంచిగా సపోర్ట్ చేయరి. ఏం డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ మా ద్వారా. ఎందుకంటే మామిడికాయలు తెంపుడు అది ఏముండదు. ఎందుకంటే మేము కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్సే. ఎందుకంటే మీకు కూడా ఉంటది కదా ఒక మామిడికాయ చెప్తే మళ్ళీ అంతేలే మస్తుగా అంటారు. ఇటా అంటారు, అట అంటారు. మన అసొంటిలో మర్చే జరిగేది బతుకోలేదు. ఇక్కడ నడవది. గేట్ అవుట్ అంటే గేట్ అవతలకే పోవాలి. అరే ఏం చెప్పిండే? గేట్ అవుట్ అంటే గేట్ అవుట్ అవతలకే పోవాలి. ఇక మరి ఇంకేముంటుంది అంతే కదా. అంతే అంతే బతుకులు అంతా గట్టే ఉంటుంది. అంతేనే. సరే కాక మరి కలుద్దాం. మంచిది మామా. బాయ్ 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 రా. డైరెక్టర్ సాబ్ కలుద్దాం. మనం కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాం దీనిలో. ఆల్రెడీ రాసి పెట్టాడు మనవాడు. ఇచ్చి పడేస్తాం ఇక ఎట్లకెళ్ళి. బ్రో
నేమ్ చెప్పు ఒకసారి. మహేష్. మహేష్. మహేష్ బాబు. రైట్, మరి కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్, సీ యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకరి. ఇక వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. ఇక మనోడితో ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి, అది డైమండ్ ఆర్కే మీడియాలో వస్తుంది. మనోడు కొంచెం చాలా ఫేమస్. ఎస్. ఓకే, కలుద్దాం. బాయ్.